ఎస్ నిలిమ గత 5 ఏళ్లుగా పోలవరం విషయంలో వైసీపీ ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలిసింది. ఇదిగో పూర్తి చేస్తున్నాం, అదిగో పూర్తి చేస్తున్నాం అంటూ ఇద్దరు మంత్రులు మారారు కానీ పోలవరం పనులకు సంబంధించి మాత్రం ఏమాత్రం ముందడుగు పడలేదు. పైగా పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా ఇబ్బందులు కూడా తలెత్తాయి కదా గత 5 ఏళ్లుగా. చూద్దాం. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో కీలకమైన జంట సొరంగాలు ముప్పు ముంగిట నిలిచాయి. లైనింగ్ పనులు చేపట్టకుండా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణం. సొరంగాలు లైనింగ్ పనులకు నోచుకోకపోవడంతో నీటి ఊట కారణంగా నేడు అవి కూలి మూసుకుపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కొండలపై ఊట నీటి ప్రభావంతో సొరంగం లోపల పైభాగాన రాళ్ల మధ్య ఉన్న మట్టి ఊట నీటితో కలిసి కిందకు జారి పైభాగాలు కుప్పకూలిపోతున్నాయి. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే జంట సొరంగాలు పూర్తిగా మూసుకుపోయి వాటిని మళ్లీ తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దీనికి అదనపు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ సొరంగాల సాయంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కుడి కాలువ నుంచి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, రాయలసీమకు 80 టీఎంసీల జలాలతో 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 540 గ్రామాల్లో 28 లక్షల మందికి తాగునీరు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు కుడివైపున తోటగొంది, మామిడిగొంది గ్రామాల మధ్య ఉన్న కొండను తొలచి జంట సొరంగాలను తవ్వారు. జంట సొరంగాల్లో మొదటిది తోటగొంది, మామిడిగొంది సొరంగం. వాటిలో ఎడమ సొరంగం 826 మీటర్ల పొడవు, కుడి సొరంగం 735 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పున తొలిచారు. మామిడిగొంది, దేవరగొంది గ్రామాల మధ్య కొండను తొలచి 735 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పున మరో జంట సొరంగాలను అదే తరహాలో నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణ ఆరంభంలో జలవనరుల శాఖ అధికారులు 2005లో ఈ పనులను ప్రారంభించారు. 2018లో రాజకీయ ఆర్థిక కారణాల వల్ల పర్యావరణ పరిరక్షణ కమిటీ బోర్డు అనుమతులు, కోర్టు అభ్యంతరాలతో కొంత జాప్యం జరిగింది. అనంతరం 2019లో అప్పటి సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడమే ధ్యేయంగా పనులను ముందుకు నడిపించారు. ఇక జంట సొరంగాల నిర్మాణం జాప్యం కాకూడదు అనే ఉద్దేశంతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా జర్మనీ నుంచి దిగుమతి చేసిన అధునాతన యంత్రాలతో 2 జంట సొరంగాలు తొలిచే పనులు 2019 మార్చిలో ప్రారంభించి పూర్తి కూడా చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. పోలవరానికి సంబంధించి జంట సొరంగాలకి ముప్పు పొంచి ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాము పోలవరం ప్రాజెక్ట్ అత్యంత కీలకమైన నిర్మాణం జంట సొరంగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెడ్ వర్క్ నుంచి మెయిన్ ప్రధాన ప్రాజెక్ట్ నుంచి నీటిని మళ్లించాలంటే ఈ జంట సొరంగాల ద్వారానే సాధ్యం. ప్రధానంగా పోలవరం దగ్గర ఉన్న జంట సొరంగాలు అయితే హెడ్ వర్క్స్ కి అదే విధంగా ఈ జంట సొరంగాల మధ్య దాదాపు 5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, ఆ దూరం ఉంటుంది. అయితే గతంలోనైతే 2005లోని అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనైతే పోలవరం ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టారు. కానీ జంట సొరంగాల పనులు మాత్రం 2007లో ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే కేవలం హెడ్ వర్క్స్ సంబంధించి మాత్రం ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు. కేవలం జంట సొరంగాలు, అదేవిధంగా కుడి ప్రధాన కాలం, ఎడమ ప్రధాన కాలం సంబంధించిన పనులు మాత్రం అప్పట్లో రాజశేఖర ప్రభుత్వం చేపట్టింది. దాంతో అయితే ఆ పనుల వరకు కొంతవరకు జరిగాయి. కానీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 2012లోని ఈ 2012 వచ్చేసరికి అయితే ఈ జంట సొరంగాల పనులు అయితే దాదాపు 2 సొరంగాల్లోనే ఒక సొరంగానికి సంబంధించి 90%, మరో దానికి సంబంధించి మరో టన్నులకు సంబంధించి 50% పనులు అయితే పూర్తయి. అప్పుడు 2012లోనే అప్పటి సీఎం గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ ట్విన్ టన్నెల్స్ సందర్శించారు. ఆయన కూడా లోపలికి వెళ్లి పరిశీలించి పనులు జరుగుతున్న తీరు పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే టెక్నికల్ గా చూస్తే మాత్రం ఈ ట్విన్ టన్నెల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, అంతా చాలా అందంగా కూడా ఉంటాయి. అటు పనులు అయితే గత కొంతకాలంగా అయితే పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అంతేకాకుండా గతంలో దాదాపు 3 ఏళ్ల క్రితం అయితే జంట సొరంగాలకు సంబంధించి ఒక టన్నెల్లోనైతే పూర్తిగా కొంత భాగం పైనుంచి కిందకి కూలిపోయింది. అంటే ఈ కూలిపోవడం అయితే అప్పట్లో నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి ప్రధానంగా ప్రచారం సాగింది. అయితే ఈ ట్విన్ సంబంధించి పైన రివిట్మెంట్ జరగాల్సి ఉంటుంది, సిమెంట్ తోటి అదేవిధంగా ఐరన్ గడ్డర్స్ వేసి రివిట్మెంట్ జరగాల్సి ఉంటుంది. కానీ ఆ పనులు అయితే పూర్తిగా వదిలేస్తారు. దానివల్ల అయితే పైనుంచి వస్తున్న నీరు
ఊపికి అదేవిధంగా ఆ మట్టి ఇసుక కలిసి అదంతా కింద జారిపడి పడిపోతుంది. ఆ పడిపోవడం వల్ల కింద అయితే పూడికి పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. దీన్ని అయితే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి మనం భావించాల్సింది. ప్రస్తుతం అయితే అది ప్రమాదాలను భావించాల్సి ఉంటుంది. ఈ పనులు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎంత కీలకమైంది, ట్విన్ టనల్స్ పనులు కూడా అంతే కీలకం. ఎందుకంటే నీటిని తరలించాలంటే ఖచ్చితంగా ఈ టనల్స్ ద్వారానే సాధ్యమవుతుంది. అందువల్ల ఈ హెడ్ వర్క్ కి అదేవిధంగా ఈ ట్విన్ టనల్స్ మధ్య కనెక్టివిటీ ఛానల్ కూడా వస్తాయి కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. మొత్తం అయితే ఈ ట్విన్ టనల్స్ అయితే వెంటనే మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ పనులు కూడా వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.